ముసుగులు వేసుకున్నాడు, అధికారం కావాలట అంటూ వెటకారమాడారు. 5 పదుల వయసు నిండినోడు రాజ్యం వెళుతాడా అంటూ రుసరుసలాడారు. అయితే 4 పదుల వయసు దాటిన ఆ బుడతడు మరోవైపు 4 దిగ్గజ పార్టీల చెంప చెల్లుమనిపించాడు. అయితే 4 పదుల వయసు దాటిన ఆ బుడతడు మరోవైపు 4 దిగ్గజ పార్టీల చెంప చెలువనిపించాడు. ఆ సినిమా హీరో ఎవరు కాదు, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్. దళపతి విజయ్ జననం 1974 జూన్ 22. తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరు. ఆయన సక్సెస్ స్టోరీ చాలా ప్రేరణాత్మకంగా ఉంటుంది. దళపతి విజయ్ జీవిత ప్రయాణం నేపథ్యం విజయ్ తండ్రి ఎస్ఎస్ చంద్రశేఖర్ ఒక ప్రముఖ సినీ దర్శకుడు, తల్లి శోభా చంద్రశేఖర్ నేపథ్య గాయని. సినీ కుటుంబం నుండి వచ్చిన తన సొంత నటన మరియు డాన్స్ తో పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాల నటుడిగా తన తండ్రి సినిమాల్లో నటించడం ప్రారంభించారు. అనంతరం నాళయ్య తీర్పే 1992 చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. తొలినాళ్లలో కొన్ని పరాజయాలు ఎదురైనా పూవే ఉణక్కవే సినిమా విజయంతో ఆయన దశ తిరిగింది. ఖుషి తిరుమలై, గజని, పొక్కిరి వంటి సినిమాలతో భారీ విజయాలందుకున్నారు. దళపతిగా గుర్తింపు నటన, డాన్స్, యాక్షన్ మరియు మాస్ డైలాగ్స్ తో కోలీవుడ్ లో దళపతిగా అభిమానుల ఆదరణ పొందారు. మెర్సిల్, బిగిల్, మాస్టర్, లియో వంటి చిత్రాలు ఆయన మార్కెట్ స్థాయిని పెంచాయి. 2024లో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించి తమిళగా వెట్రి కజగం అనే పార్టీని స్థాపించారు. విజయ్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా గాయకుడిగా కూడా తన సినిమాల్లో పాటలు పాడారు. ఆయన తండ్రి స్థాపించిన రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సొంతంగా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయనే సామెతకు ఖచ్చితంగా తమిళనాడు ఎన్నికల ఫలితాలు స్పష్టీకరిస్తున్నాయని చెప్పడం కూడా ఇక్కడ అతిశయోక్తి కాదు. 2 సంవత్సరాల క్రితం స్థాపించిన ఒక రాజకీయ పార్టీ ఏకంగా 4 ప్రధానమైన దిగ్గజ పార్టీలను మట్టి కప్పించి అధికారంలోకి రావడం అనేది కూడా ఒక చరిత్రనే చెప్పవచ్చు. 5 దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో తిరుగులేని పార్టీలుగా ఎదిగిన అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, జాతీయ పార్టీలైనా భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్లను కూడా చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చిన ముఖ్యంగా టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతికి సంబంధించి ఉన్న నేటివిటీ అనేది ఎన్నికలతో పటాపంచలైందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ముఖానికి రంగులేసుకునేవాడని, స్త్రీ లోలుడని, అదేవిధంగా నయవంచకుడని అనేక విధాలుగా ఎన్నికల్లో ప్రధాన పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు విజయ్ దళపతిని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి నెగిటివ్ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ఒక తొక్కిసలాట్లో 40 మంది చనిపోవడం కూడా విజయ్ దళపతికి కూడా పెద్ద ఎత్తున నిరాశను కలిగించిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా విజయ్ దళపతి రాజకీయ పార్టీని స్థాపించిన క్రమంలోనే అటువైపు జాతీయ పార్టీలు కావచ్చు, మరోవైపు తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ ఏడీఎంకే కూడా అనేక విధాలుగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ విజయ్ దళపతి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు శతవిధాల ప్రయత్నం జరిగింది. అదొక పనికిరాని పార్టీ అంటూ కూడా మరోవైపు దళపతిని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేయడం కూడా జరిగింది. మరోవైపు విజయ్ దళపతికి ఉన్న ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని విజయ్ దళపతి అధికారంలో రాకుండా, ప్రచారాన్ని సరిగ్గా చేయకుండా కూడా ఎన్నో విధాలుగా వ్యక్తిగత హననానికి పాల్పడినప్పటికీ కూడా విజయ్ దళపతి ఏమాత్రం కూడా వెనకడుగా అయితే వేయలేదు. అక్క, చెల్లి, అమ్మ అనుకుంటూ, అన్న, తమ్ముడు, తండ్రి అనుకుంటూ కూడా ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని అయితే అప్రతిహతంగా నిర్వహించి దూసుకెళ్లడం అయితే జరిగింది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం అంకులంటూ కూడా ఆయన పదులైన అస్త్రాలతో, పంచ్ డైలాగులతో కూడా ఎన్నికల ప్రచారాన్ని అయితే ఓరెత్తించడం జరిగింది. తన సూపర్ స్టార్ ఇమేజ్కి తగ్గట్టుగానే తన ఇమేజ్ని ఏమాత్రం తగ్గకుండా తన ప్రచారాన్ని అయితే హోరెత్తించారు. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులను కూడా బెంబేలెత్తించడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం స్థాపించిన ఎలాంటి రాజకీయ అనుభవం లేని విజయ్ దళపతి అధికారంలోకి ఏమొస్తాడులే అని పెదవి విరిచిన రాజకీయ పార్టీలను కూడా మట్టి కల్పించడం ఒక విజయ్ దళపతికి చెల్లిందని కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా అక్రమ కేసులు కావచ్చు, ఢిల్లీ చుట్టూ కోర్టులకు హాజరు కావడం కావచ్చు, మరోవైపు వ్యక్తిగత హననానికి పాల్పడడం కావచ్చు, ఇతర అనేక ఆరోపణలే కాకుండా చివరకు విజయ్ దళపతి చివరి సినిమా జననాయకన్ సినిమాకు కూడా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా, అది ఇప్పటికి కూడా రిలీజ్ కాకుండా కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టిందనే అనేక విమర్శల నేపథ్యంలో విజయ్ దళపతి తన ఎన్నికలను అయితే నిర్వహించడం కానీ ఎన్నికల ప్రచారంలో
తనదైన శైలిలో ఇమేజ్కి ఏమాత్రం తగ్గకుండా ఓటర్లను ఆకట్టుకుంటూ అప్రతిహతంగా దూసుకెళ్లిన విజయ తలపతి ఒంటరిగా పోటీ చేసిన నేపథ్యంలో చాలా ఇతర రాజకీయ పార్టీలు కూడా అది నిందించడం జరిగింది. ఒంటరిగా పోటీ చేసిన పార్టీకి ఇక్కడ పుట్టగతులు ఉండవనే సంకేతాలను కూడా ఇవ్వడం జరిగింది. జాతీయ పార్టీలైన బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముఖ్యంగా ఇటు డిఎంకేతో అటు అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో విజయ తలపతి స్థాపించిన టీవీకే పార్టీకి పెద్ద మహా అంటే 5-10 సీట్ల కంటే ఎక్కువ రావు. కమల్ హాసన్ తరాలోనే పరాభవం తప్పదని కూడా విశ్లేషించిన వారికి కూడా ముఖ్యంగా ఎగ్జిట్ ఫలితాల్లో కూడా టీవీకే పార్టీకి నామాత్రం సీట్లు ఇచ్చిన నేపథ్యంలో గెలుపుపై కూడా అంచనాల్ని తగ్గించి చూపించినట్టుగా విమర్శలు అయితే వచ్చాయి. కానీ విజయ తలపతి మాత్రం తన గెలుపుపై మాత్రం పూర్తి విశ్వాసంతో ఉన్న నేపథ్యంలోనే అతని అభిమానులు కూడా ముఖ్యంగా అక్రమ కేసులు కావచ్చు, తమ అభిమాన హీరోపై వేధింపులకు సంబంధించి ముఖ్యంగా అభిమానులు యూత్ మాత్రం పెట్టిరేగిపోయారు. ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా తాడో పేడో అనే రీతిలో ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొనడమే కాకుండా ఇతర పార్టీలు అంతు చూస్తామంటూ భీషణ ప్రతిన చేశారు. అభిమానుల సూపర్ స్టార్ తమిళ విజయ తలపతి అభిమానుల అంతులేని అభిమానం కావచ్చు, వీరాభిమానం కావచ్చు, వారు చేసిన భీషణ ప్రతిన నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారం వేడెక్కిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రధానమైన ఇతర 4 పార్టీలకు ముచ్చెమటలు పట్టే విధంగా ప్రచారం నిర్వహించిన అభిమానులు ఇవి ఎన్నికల్లో విజయంతో ఉప్పొంగిపోతున్నారు. ముఖ్యంగా ఈ గెలుపు ఒక విజయ తలపతే కాదు, విజయ తలపతి గెలిచినందున చెప్పిన గెలుపు తర్వాత చెప్పిన మాటలు కూడా మనం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ గెలుపు ముమ్మాటికి తన ఫ్యాన్స్ది, మహిళలు, యూత్ అని కూడా స్పష్టీకరించడం జరిగింది. ప్రత్యేకించి ఇక్కడ మనం చెప్పుకోదగ్గ మరొక అంశం ఏంటంటే ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో కూడా అనేక విధాలుగా ఆకట్టుకుంది తమిళనాడు ప్రజల్ని. ఇతర 4 పార్టీలతో పోలిస్తే టీవీకే పార్టీ అధినేత విజయ తలపతి ఇచ్చిన హామీలు అయితే ప్రజల మనసుల్ని గెలిచాయనే చెప్పవచ్చు. ముఖ్యంగా 2,500 రూపాయలు ప్రతి నెల పెన్షన్ అనేది కూడా ఒక ప్రధానమైన అంశంగా మారింది. అదేవిధంగా ఫ్రీ వంట గ్యాస్తో కూడా మహిళలు కూడా ఎంతగానో టీవీకే పార్టీపై ఆశలు పెట్టుకున్నారని తాజా ఫలితాలను బట్టి తెలుస్తుంది. మరోవైపు రైతులకు రుణమాఫీతో పాటు 5 లక్షల ఆర్థిక సహాయం కానీ, ఇటు మరోవైపు ఇతర ఒక రైతులకే కాకుండా ఉచిత గ్యాస్ కాకుండా ముఖ్యంగా అది పరిశ్రమల స్థాపనకు రుణాలు అందజేయడం వంటి అనేక ఆకర్షణీయమైన పథకాలు కూడా ప్రజల మనసులు గెలిచాయని తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది. మ్యాజిక్ ఫిగర్ తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం 234 మంది. అందులో మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవాలంటే 118 మంది అది ముఖ్యమంత్రి పదవి అధికారంలో రావాలంటే అవసరం ఉంటుంది. అయితే విజయ తలపతి స్థాపించిన టీవీకే పార్టీ ఇప్పటికే దాదాపుగా 110 స్థానాలు ఎప్పుడో దాటిన నేపథ్యంలోనే ఫలితాల చివరి టైం వరకు మ్యాజిక్ ఫిగర్ని అందుకుంటుందని భావిస్తున్నారు. అది కాని పక్షంలో అటు బీజేపీ వైపు నుంచి కానీ, ఇటు కాంగ్రెస్ వైపు నుంచి కానీ, లేకపోతే ఇటు మరోవైపు ఈ డిఎంకే పార్టీ నుంచి కూడా మద్దతు లభించే అవకాశాలపై కూడా విషయాలు అయితే జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విజయ తలపతి చెన్నైలోని విజయ తలపతి నివాసం వద్ద ముఖ్యమంత్రి స్థాయికి ఉండాల్సిన పూర్తి పోలీస్ బందోబస్తును, భద్రతా ఏర్పాట్లు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కల్పించడం జరిగింది. కాబోయే ముఖ్యమంత్రి అనే విషయంలో 100% కూడా సంకేతాలు అయిన నేపథ్యంలోనే ఇప్పుడు తమిళనాడు అంతటా సంబరాలు జరుగుతున్న క్రమంలోనే తండ్రి చంద్రశేఖరన్ ఎమోషనల్ గురయ్యారు. ప్రత్యేకించి ఈ విషయంలో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే గతంలో ఎంజీఆర్ తర్వాత ఎంజీఆర్ కూడా ఒక 50 ఏళ్ల క్రితం రాజకీయ అరంగేట్రం కూడా ఒక సెన్సేషనల్గా జరిగింది. ఎంజీఆర్కు వారసురాలిగా తన సహనటి జయలలితను కూడా ప్రకటించడం జరిగింది. ఆ క్రమంలోనే ఎంజీఆర్ అనంత పరిణామ క్రమంలో జయలలిత ముఖ్యమంత్రిగా కూడా తుది శ్వాస విచ్చే వరకు కూడా సీఎంగా కొనసాగిన సందర్భం ఉంది. అదే సందర్భాన్ని ఇప్పుడు తమిళనాడులో దేశవ్యాప్తంగా పోల్చడం జరుగుతుంది. ముఖ్యంగా విజయ తలపతి విజయ వెనుక త్రిష సినీ నటి ఉందని కూడా భావిస్తున్నారు. గెలిచిన అనంతరం ఈరోజు ఫలితాలు వెల్లడి రోజే త్రిష జన్మదినోత్సవం కూడా కావడంతో ఆమె తిరుమల వెళ్ళి నేరుగా విజయ తలపతి ఇంటికి వెళ్ళి అది విజయం సాధించిన
విజయ్ దళపతిని ప్రత్యేకంగా అభినందించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.